శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిద్యం ఉపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను మీకు తెలియజేసే విషయం ఏంటంటే 3వ తారీఖు, 12వ తారీఖు, 21వ తారీఖు, 30వ తారీఖు, 3, 12, 21, 30 ఈ యొక్క తేదీలలో జన్మించినటువంటి వారికి స్వస్తిశ్రీ క్రోధి నామ సంవత్సరం అనేది కూడా ఏ విధంగా ఉండబోతుంది అనే అంశంపై ఈరోజు మనం సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా నేను మీకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే ఈ క్రోధి నామ సంవత్సరం అనేది కూడా మీ పాలిట ఇబ్బందులను గురి చేసే అవకాశాలకు దారితీస్తుంది. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా జరుగుతుందండి. కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి అంతే. అలా అన్నా అని చెప్పేసి అయ్యో నాకు ఈ సంవత్సరం బాగాలేదు, నాకు సార్ ఇలా చెప్పాడు అలా చెప్పాడు మదన పడవద్దు. మదన పడే అవకాశాలు అస్సలు అవసరం లేదండి. సమస్య ఉంది, పరిష్కారం నేను ఇస్తాను తప్పకుండా. ప్రాబ్లం ఉంటే ఇప్పుడు ఒక వస్తువు పాడైపోయిందని నువ్వు ఒక షాప్ వాళ్ళ దగ్గరికి వచ్చావు, దాన్ని ఇప్పి చూసాడు, అబ్బాయి ఏంటో ఇదంతా మొత్తం పాడైపోయింది కదా, ఇలా ఇట్లా యూజ్ చేసావా ఇదంతా. అతనికి తెలుసు ఇతను బాగు చేస్తాడని. అవును హై వోల్టేజ్ వచ్చి మొత్తం పోయింది, అట్లా ప్రాబ్లం ఉన్నదంటే సరే దీనికి చేసిస్తానులే అంటే ఆయనకు తెలుసు ఈయన బాగు చేస్తాడని, అందుకే అతని దగ్గరకు వచ్చాడు. కాబట్టి అతనికి చేసే బాధ్యత ఇతందే, సర్వీస్ చేసే అతని బాధ్యత ఇతందే. కాబట్టి దాన్ని సర్వీస్ చేసి దాన్ని మళ్ళీ చక్కగా సెట్ చేసి ఇస్తాడు. అప్పుడు నీకు అది వర్క్ చేయడం మొదలవుతుంది. అలా అని చెప్పేసి మనం సర్వీస్ ఎన్నుకున్నటువంటి వ్యక్తి దగ్గరకు వచ్చి బాధగా ఉండలేము. ఎందుకుండవు? నీకు తెలుసు కాబట్టి అతను బాగు చేసి ఇస్తాడు కాబట్టి. అలాగా 2024 సంవత్సరంలో ఇబ్బంది పడతారు అని నేను చెప్తున్నాను. కానీ మీకు తెలుసు అది నేను సమర్థవంతంగా తిప్పికొట్టి మీకు అదృష్టాన్ని కలిగిస్తానని మీకు తెలుసు. ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే 2024 సంవత్సరం 24 నంబర్ను కొడితే మొత్తం 6 నంబర్ వస్తుంది. 6 అనేది శుక్రాచార్యుల నంబరు. ఇది రాక్షసుల గురువుకు సంబంధించిన సంవత్సరం. ఇది శని మళ్ళీ 2024 మొత్తం కొడితే 8వ నంబర్ వస్తుంది. అది శని ప్రభు పాలించేటువంటి నంబరు. శుక్రశనులు ఈ సంవత్సరానికి ఆధిపతిగా ఉన్నాడు, ఆధిపత్యం చెలాయిస్తున్నారు. అందుకే ఈ 2024 సంవత్సరంలో ముఖ్యంగా 3వ తారీఖు, 12వ తారీఖు, 21వ తారీఖు, 30వ తారీఖు ఈ తేదీలలో జన్మించిన వారికి, మరియు 1వ తారీఖు, 10వ తారీఖు, 19వ తారీఖు, 28వ తేదీ జన్మించినటువంటి వారికి ఈ 2024 సంవత్సరం అనేది కూడా చాలా డిస్టర్బ్ అయ్యే సంవత్సరం. దయచేసి చదువుకునేటువంటి పిల్లలకు చెప్తున్నానండి, డిసప్పాయింట్ కాకూడదు ఎప్పుడైనా కూడా. అయ్యో గురువుగారే అలా చెప్పాడు, నాకు ఉద్యోగం వస్తుందో రాదో అని డిసప్పాయింట్ కాకూడదు. ట్రై చేయండి, వస్తుంది. ట్రై చేయండి, వస్తుంది, కంపల్సరీ వస్తుంది. ఆ వచ్చే విధంగా నేను మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మంచి డిజైన్ చేస్తాను. డిజైన్ చేసినటువంటి సంఖ్యాబలాలతో మీరు ముందుకు వెళ్ళండి. ఇప్పుడు ఒక బోట్ నడుపుతున్నాం. ఒక బోట్ నడుపుతుంటే ఆ బోటు పోతుంటే మనకు అంటే మునిగిపోతుందని చెప్పేసి మనకు ఈ యొక్క కోట్లు ఇస్తారు, ఏది మనకు వేసుకోవడానికి. అవి వేసుకుంటాం అనుకోండి. ఒకవేళ మనం సముద్రంలో కానీ, చెరువులో కానీ, ఎక్కడైనా నదిలో కానీ పడినప్పుడు మనకు సేఫ్టీ జాకెట్లు ఉంటాయి. ఒకవేళ పడినా కూడా మనకు తెలుస్తుంది, ఎందుకంటే నేను మునగను, నాకు ఎందుకంటే సేఫ్టీ జాకెట్ ఉంది. అధికారులు వచ్చి నన్ను రక్షించే వరకు అయితే నీళ్ళలోనే ఉంటారు. సేఫ్టీ జాకెట్ అది లేకుండా నువ్వు ప్రయాణిస్తే నీకు ప్రాబ్లం అవుతుంది. మన గోదావరిలో ఇక్కడ మొత్తం టోటల్గా ఆ సేఫ్టీ జాకెట్లు లేకుండా మొత్తం నీళ్ళ మునిగిపోయారు. కనీసం అధికారులు చెప్పినా, ఆ యజమాన్యం చెప్పినా వాళ్ళు సేఫ్టీ జాకెట్లు వేసుకొని మీరు కంపల్సరీ ఒక రిస్ట్రిక్షన్, ఒక రూల్స్ కనుక పెడితే పాపం అంతమంది చనిపోయేవాళ్ళు కాదండి. కొంతమంది చెప్పినా కూడా వినిపించుకోకుండా జాకెట్లు తీసి పక్కన వేశారు. ఎందుకంటే డ్యాన్స్ చేయాలి కదా, ఎగరాలి, దునకాలి, కాబట్టి ఈ జాకెట్ అడ్డు. ఆ రోజు మొత్తం ఆ యొక్క షిప్ బోల్తా పడిపోయి చాలా మంది చనిపోయారు పాపం. ఇప్పటికీ నాకు ఇంకా గుర్తు. అది ఎప్పటికీ నాకు ఏదైనా షిప్ ఎక్కాలన్నా మనకు ఫస్ట్ సేఫ్టీ జాకెట్
అది ఉందా, ఉంటేనే ఎక్కాలి మనం. చిన్న డ్రైవ్కి వెళ్ళినా, చిన్న షిప్లో ఊరికే డ్రైవ్కి వెళ్ళిన సేఫ్టీ జాకెట్ ఉంటేనే మనం చేయాలి. అలాగా 2024 సంవత్సరంలో ఈ 3, 12, 21, 30 తేదీలలో పుట్టినవారు, 1, 10, 19, 28 తేదీలలో పుట్టినవారు కానీ ఈ సంవత్సరంలో మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరి చేసుకోవాలి. ఈ 2024 సంవత్సరం కాదు, దీనికి ఇంకో 2 సంవత్సరాలు దాని ప్రభావం చూపెడుతుంటుంది. ఇంకో సంవత్సరం ప్రభావం చూపెడుతూ ఉంటుంది. దాని ప్రభావం నుండి మనం తప్పించుకోవాలండి. ఖచ్చితంగా నేను చెప్తున్నాను. జీవితంలో నేను ఒకటేనండి, మనిషిగా పుట్టినప్పుడు ఏదైనా సాధించుకునే తీరాలి. మన పేరు నలుమూలల వ్యాపించాలి. మనం పుట్టినందుకు మన తల్లిదండ్రులు గర్వపడాలి. నిజమండి, గర్వపడే విధంగా వాళ్ళని తయారు చేయాలి. మనిషి తెలుసుకుంటే కానిదంటూ ఏదైనా ఉందా? కానిదంటూ ఉంటుందండి, ఖచ్చితంగా చేస్తాడండి, మానవుడు చేస్తాడు. కానీ ఇక్కడ ఏంటంటే చపలచిత్వం ఉన్నది మనుషులకి, కొంతమందికి. ఒకదాని మీద కుదురుగా ఉంటాడు, మార్చి నిర్ణయాలు తీసుకుంటాడు. మార్చి ఈ రోజు ఈ ఉద్యోగం, ఈ వ్యాపారం చేసావు, ఈ వ్యాపారంలో నష్టం వస్తుందా అని కొద్ది రోజుల నుంచి ఇంకో వ్యాపారం, ఇంకోటి నష్టం వస్తుందా, ఇంకోటి, రకరకాల ఎవరు ఏది చెప్పినా ఏది చేసుకుంటూ వెళ్ళడమే. తద్వారా ఏమవుతుందండి, ఏది లేదు, అన్నీ పోతాయి, మొత్తం జీరో కొలాప్స్ అయిపోతుంది. నిగ్రహ శక్తి అనేది మీలో ఉండాలి. నిగ్రహ శక్తి. అతనికి నడుస్తున్న వ్యాపారం నీకు నడవడానికి కారణం ఏంటి, అసలు ఏంటి అని కనుక్కోవాలి కదా. నువ్వు అమ్మే వస్తువు లోపం ఉందా, రేట్లు ఎక్కువ అమ్ముతున్నావా, క్వాలిటీ మెయింటైన్ చేయట్లేదా, నీ పేరులో సంఖ్యాబలం లేదా, నీ షాప్కి పేరు కరెక్ట్గా పెట్టుకోలేదా, ఎన్ని ఉంటాయండి, అన్నీ చూసుకోవాలి. కొంతమంది కొన్ని సందర్భాలలో అనుభవం ఉన్నటువంటి వాళ్ళే నష్టాలకు గురవుతుంటారు. అనుభవంతో సంబంధం లేదండి, జాతకాన్ని చూయించుకొని పేరులో సంఖ్యాబలం సరిపెట్టుకుంటే సరిపోతుంది. దురదృష్టవంతుడు అదృష్టవంతుడు అవుతాడు. అది నువ్వు అనుభవంతో నువ్వు ఎన్నైనా చెయ్యి, నేను చెప్పిన బిజినెస్ చేస్తావా, చెయ్యి చూద్దాం, నీకు ఎట్లా వస్తుందో చూస్తా నేను. ఇప్పుడు నువ్వు ఒక జాతకస్తునివి, నీకు కొన్ని జాతకాలలో కొన్ని బిజినెస్లు నీకు పనికిరావు, లిక్విడ్ బిజినెస్ పనికిరావని చెప్పాను తులారాశి వారికి. లిక్విడ్ బిజినెస్ చేసి సంపాదించగలుగుతారా? ఉదాహరణ చెప్తున్నాను. తులారాశి వారు లిక్విడ్ అని ఇలా కాదు, ఒక ఉదాహరణ, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సంపాదిస్తారా? సంపాదించలేరు, మొత్తం లాస్ ఏర్పడుతుంది. ఒక అతనికి చెప్పాను, అయ్యా నాయన, నువ్వు రొయ్యల చెరువులు వేయకయ్యా, ఈ ఆక్వా నీకు అస్సలు పనిచేయదు, నువ్వు నీళ్ళలో పెంచుకున్నటువంటి జీవరాశులు ఇవన్నీ నీకు పనిచేయవు, ఈ బిజినెస్ అసలే పనిచేయదు, నువ్వు నష్టపోతావా నాయన అసలే అంటే ఇనలేదు. ఇనుకుంటే బిజినెస్ చేశాడు, నష్టపోయాడు. సార్ మీరు చెప్పింది మీరు నిజమే సార్, 20 లక్షల రూపాయలు దానిక నష్టపోయాను సార్, ఇల్లు వాకిలి అంతా అమ్ముకున్న, పిల్లలు ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి పడ్డారు సార్, సార్ నాకు ఏదైనా మంచి బిజినెస్ చెప్పండి, ఇప్పటికైనా నేను చేసుకుంటాను. నీకు కావలసిన బిజినెస్ నేను చెప్పింది అప్పుడు నువ్వు చెప్తే నువ్వు కాదన్నావు, మొత్తం పోగొట్టుకున్నావు, ఎందుకు అవసరం 20 లక్షలు 30 లక్షలు? చెప్తే వినంగా చెడంగా చూడాలంటారు. సామెత ఊరికి ఏం చెప్పలేవరు. నేను చెప్తానండి ఇప్పుడు, ఎందుకంటే నా మాట ఎందుకు మీరు నమ్మరు, నేను చెప్పినటువంటి వేలో ఎందుకు మీరు వెళ్ళరు? ఇప్పుడు ఒక్కడు మోసం చేశాడు, ఒకరి వల్ల నువ్వు నష్టపోయావంటే ప్రతి ఒక్కరు అలాగే కనిపిస్తారా నీకు? ఒక పిల్లవాడు ఏం చేశాడంటే, కడుపులో బాగా నొప్పిలేస్తుంది, అక్కడికి వెళ్ళి ప్రిన్సిపాల్ని అడిగాడు, సార్ నా కడుపులో బాగా నొస్తుంది సార్, విపరీతంగా నొస్తుంది సార్ అంటే, ఇలా అందరూ పిల్లలు ఏదో ఒక కారణం చెప్పి ఇంటికి పోతున్నారు. వాడు నిజంగానే నొప్పిలేస్తుంది. ప్రిన్సిపాల్ ఉండే ఏం అవసరం, లోపల కూర్చోపో అన్నాడు. వాడు ఆ నొప్పి భరించలేక వాడు బేవర్ష అయిపోయాడు. వాడు ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకపోతే వాడు పిల్లవాడిని అడిగితే, ఏందిరా మరి ఇంత నొప్పిలేస్తుంటే సార్కి చెప్పకపోయాడంటే, సార్కి చెప్పినా పట్టించుకోలేదు. కాస్తుంటే ప్రాణాపాయ స్థితిలో ఉండేది ఆ అబ్బాయి. అంటే కొన్ని సందర్భాలలో నిజం చెప్పినా కూడా అది అబద్ధం అని నమ్మే రోజులు ఇవి. కొన్ని ప్రాణాపాయ స్థితిగతులు, ప్రాణాపాయ సంఘటనలు కూడా జరుగుతుంటాయి. అందుకే నేను చెప్పేది ఒకటేనండి, మీకు ఉన్నటువంటి సబ్జెక్ట్ నాలెడ్జ్తోనే ఎవరిని ఎలా అంచనా వేయాలన్నది కూడా మీరు ఒకసారి చూడండి. చూసి
ఇతనైతే నా జీవితాన్ని మారుస్తాడు, ఇది చెప్పింది నిజమే అని మీకు ఒక ఆలోచన కలిగితే అప్పుడు ఫాలో అవ్వండి. నిజమండి. అంతేగాని ప్రతి ఒక్కరు మోసగాళ్ళు మోసం చేస్తారని మాత్రం ఎప్పుడు అనుకోవద్దండి. ఏ విషయంలో కూడా చూడండి, జాగ్రత్తగా చూసి మీ ప్రయత్నం మీరు చేయండి. 2024లో మాత్రం ఖచ్చితంగా కొంత ప్రభావం అనేది కూడా 3, 12, 21, 30 తేదీలలో పుట్టిన వారి మీద ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఒకసారి వీలైతే పర్సనల్గా ఫోన్ లైన్లో కలిస్తే అన్ని వివరంగా మీకు తెలియజేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.